బీఆర్కే న్యూస్ సమర్పించే పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో పుట్టులే స్పాన్సర్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ హైదరాబాద్. చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. 2 days హాలిడేస్ వచ్చినాయి. సో ఇక ఈ రోజు మన ఫాస్ట్ లక్కీ కాలర్ ఎవరిని వచ్చేసేద్దాం. హలో హలో, నమస్తే అక్క. నమస్తే అండి, మీ పేరు? సమీరా అక్క. సమీరా, ఎక్కడి నుండి? మదనపల్లి అక్క. మదనపల్లి. గతంలో కాల్ చేశారా? చేశానక్క, లక్కీ డిప్లో పోయింది. అయ్యో, సమీరా ఏం చేస్తూ ఉంటారు? ఏం లేదక్క, ఇంట్లోనే. ఇంట్లోనే? ఏ చదవట్లేదా? అయిపోయిందా? పెళ్ళయిందా? అసలు ఏంటి? అయిపోయింది, చదువు అయిపోయింది అంతే. ఇంకా పెళ్ళికి చూస్తా అన్నారు. చూస్తా ఉన్నారు. ఏమైంది ఎడ్యుకేషన్? ఏమైంది? ఎంసీఏ. ఎంసీఏ. ఎంసీఏనా? మరి నెక్స్ట్ ఏంటి? జాబ్ ఏం చేయవా? పెళ్లి చేసుకొని తర్వాత చేద్దాం లేక. ఎందుకని అంత బోర్ కొట్టిందే చదువు మీద? అలా ఏం లేదు. చదివి 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 బోర్ కొట్టి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? పెళ్ళైన తర్వాత మళ్ళీ డిసైడ్ చేసుకుందాం ఏదైనా సరే. ఓకే, అప్పుడు చూద్దాంలే అన్న. మళ్ళీ డబుల్ వర్కే కదా అక్క. మళ్ళీ వర్క్ చేయాలా, మళ్ళీ ఫ్యామిలీ చూసుకోవాలా. ఏంటేంటి? వర్క్ మళ్ళీ వర్క్ చూసుకోవాలా, మళ్ళీ ఫ్యామిలీని చూసుకోవాలా. ఎట్లా అక్క? రెండు మళ్ళీ నా. ఓకే, ఒక దాని మీద స్టిక్ అయి ఉందని ఫిక్స్. ఓకే, సమీరాకి ఎలాంటి హస్బెండ్ కావాలి? ఏం లేదక్క, నిజాయితీగా ఉంటే చాలు. మరి డబ్బులు వద్దా? వస్తాయి అవే. ఎందుకు వస్తాయి అవే? అసలు వస్తాయి అవి? వస్తాయక్క, ఎవరైనా నిజాయితీగా ఉంటే ఇంకా దేవుడు హెల్ప్ చేస్తాడు కదా. గట్టిగా సంపాదించాలి బాగా. ఎందుకంటే నువ్వు ఫిక్స్ అయిపోయావు గట్టిగా, నేను బయటికి వెళ్ళి జాబ్ చేయాలి, శాలరీ తేవాలి, నాకు కష్టం, కాళ్ళ మీద రెండు పడవల మీద కాలేను, మంచిగా ఇంట్లో ఉండి అన్ని చూసుకుంటా, నేను ఫిక్స్ అయిపోయావుగా గట్టిగా. అంతే అక్క. మరంటే గట్టిగా సంపాదించాలి, మన శాలరీ కూడా వాళ్ళే తీసుకురావాలి అప్పుడు. అంతే అంతే. పోనీలే, అట్లయినా పోనీలే, మీ నోటి దూర్లు దయ వల్ల రెండు తనే సంపాదించని. అవును, రెండు తనే సంపాదిస్తే మనోడు ఖర్చు పెట్టుకోవచ్చు. అంతే. సమీరాకి ఏం చేయడం అంటే ఇష్టం? అంటే అక్క, ఏం చేయడం అంటే ఇష్టం? మంచిగా తిని పడుకోవడం ఇష్టమా, లేదా బయట తిరగడం ఇష్టమా, సినిమాలు చూడడం ఇష్టమా, ఫ్రెండ్స్తో తిరగడం ఇష్టమా? ఏమి ఇష్టం? ఏం లేదక్క, నార్మల్ ఇంట్లోనే అంతే. అది ఇంట్లో వంట చేసుకొని తిని తుంగడం ఇష్టం. అసలు ఆడుకోవడం ఇష్టం. కుకింగ్ చేస్తావా? చేస్తానక్క. బాగా చేస్తావా? యావరేజ్ అక్క, అంత బాగా అని చెప్పను, లేదు అని చెప్పను. వేరే వాళ్ళు వంటలు చేస్తే పేర్లు పెడతావా పెట్టవా? ఖచ్చితంగా పెడతా అక్క, నా వంటలకు పెడతాను. వేరే వాళ్ళు చేసే వంటలకు మాత్రం పేర్లు పెడతావు? అంతే అంతే. కానీ ఆ వంట మాత్రం నువ్వు చెయ్యవు? చేయను. అన్ని మన కాళ్ళ దగ్గరికే రావాలి, అంతేనా? అంతే అంతే అక్క. అబ్బా, మామూలు క్లారిటీ లేదు. అమ్మాయిలందరూ నీలా మంచి క్లారిటీగా ఉండాలి. అబ్బాయిలు ఏమైపోతారో ఏంటో పాపం, పిచ్చోళ్ళు. ఏం కాదులేక వాళ్ళు ఇంకా డబుల్ క్యారెక్టర్ ఉంటారు, నీకేం తెలుసు? అబ్బా, నిజంగా వాళ్ళు ఏమైపోతారంటే వాళ్ళు ఏం అవరా, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయావు. అంతే, ఏం కాదులేక అబ్బా. మామూలుగానే మనం టార్చర్ పెడతాం, ఇంక ఈ రకంగా కూడా ఉంటే డబుల్ టార్చర్ పెడతామేమో. ఏమో బా, అంత లేదు లేక అబ్బా. అంతేం కాదు, ఏదైనా పర్లేదు, అడ్జస్ట్ అవుతాం, కానీ నన్ను మాత్రం పని చేయమని మాత్రం చెప్పకు. ఇది నీ పాలసీ, అంతేనా? అంతే. అంటే జాబ్ మాత్రం వద్దక్క, అన్ని ఏమన్నా చేయని ప్రాబ్లంలా, జాబ్ మాత్రం వద్దు. ఎందుకని అంత ఇష్టం లేకుండా అంత కసి పెట్టుకున్నా నాకు వద్దు అని? అంటే మాకు కళ్ళు కొంచెం ఇదక్క, కొంచెం నీడ కళ్ళు మావి. సో ఇంకా బయటకు వెళ్ళి జాబ్ చేసేంత సీన్ లేదు మనకి. అందుకనా? అందుకని. మరేంటి, సినిమాలు అట్లా ఏమైనా చూస్తావా? చూస్తామక్క, టీవీలో వేస్తే చూస్తాము. అంతే, థియేటర్కి వెళ్ళవు? థియేటర్స్ కి వెళ్ళలేదు. ఇంట్రెస్ట్ లేదు. హ్యాపీగా మార్నింగ్ లేసి అలా పీస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేసామా, 2 ముద్దలు తిన్నామా, పడుకున్నామా, అంతేనా? హెల్దీగా. ఒకరితో మనకి గొడవద్దు, మనతో మరొకరికి గొడవద్దు అన్నట్టు. అంతే అక్క. జాగ్రత్తగా, ఒక ఇబ్బంది లేకుండా, మనకి ఇబ్బంది లేకుండా, ప్రత్యేకించి సమీరాకి ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. అంతే అక్క. అబ్బా, సూపర్ లైఫ్ సమీరా నీది. థ్యాంక్ యూ. ఓకే, మరి ఏంటి, ఒక పాట పాడుతున్నావా? అంత లేదక్క. అమ్మా, డాన్స్ చేస్తున్నావా? చిట్కా చెప్తా. డాన్స్ చేస్తున్నావా అంటున్నాను. డాన్స్ మీరు చూడలేరు కదా. ఏ పర్లేదు, నేను ఎంజాయ్ చేస్తాను వేసే స్టెప్లన్నీ కూడా. నేను ఊహించగలను సమీరా ఎలా ఉంటుందో. అక్క టిప్ చెప్తా అక్క. ఓకే, షూర్.
అర్లీ మార్నింగ్స్ హాట్ వాటర్ లో కొంచెం నెయ్యి వేసుకొని తాగితే పీరియడ్స్ లో వచ్చి క్రాంప్స్, స్టమక్ పెయిన్ అవన్నీ రావక్క. హాట్ వాటర్లోనా? కొంచెం గోరవెచ్చని మనం ఎలా తాగగలం అనుకున్న వాటర్ లో తాగగలుగుతామంటావా? హ్యాపీగా తాగొచ్చు అక్క. ఓ సూపర్ టిప్ ఇది అయితే. హాట్ వాటర్లో గీ వేసుకుని తాగాలి, నెయ్యి వేసుకుని. నెయ్యి వేసుకొని తాగితే పీరియడ్స్ లో వచ్చే స్టమక్ పెయిన్స్, స్టమక్ క్రాంప్స్ ఉంటాయి కదా, అవన్నీ తగ్గుతాయి అక్క. నిజంగా చాలా మందికి ఈ టైంలో మాత్రం మంచి పెయిన్ వస్తూ ఉంటుంది, బ్యాక్ పెయిన్. పాపం వాళ్ళకి తెలియని పెయిన్, ఇబ్బంది పడుతూ ఉంటారు. అవును. సో ఇది మాత్రం మంచి చిట్కా సమీర చెప్పింది అయితే. హాట్ వాటర్లో కొంచెం గీ వేసుకుని తాగితే ఇలాంటి పెయిన్స్ అన్ని కూడా మనకి తగ్గుతాయి. ఓన్లీ మంచి టిప్ అయితే వచ్చింది సమీర నుంచి. సమీర కోసం ఒక మంచి క్వశ్చన్ వస్తుంది ట్రావెలింగ్ లో. సరే అక్క. ఓకే, క్వశ్చన్ వచ్చేసి నల్ల గులాబీ ఏ దేశంలో కనిపిస్తాయి? బ్లాక్ రోజెస్. బ్లాక్ రోజెస్ ఏ కంట్రీలో? అసలు సమీర చాలా ఫాస్ట్గా ఉంటుంది అనుకుంటాను. క్లూతో సంబంధం లేకుండా చెప్తావు అనుకున్నాను నేను. అబ్బా 2 letters. గోవా అక్క. అయ్యో కాదే, కాదు. దేశం దేశం, రాష్ట్రం కాదు. బ్లాక్ రోజ్ కంట్రీ. సెర్చ్ చేస్తున్నావు కదా. లెటర్ చెప్పండి. అంత లేదక్క. 2 words. టర్కీ. సర్చింగ్ లో ఆల్రెడీ ఆన్సర్ వచ్చింది కదా. టర్కీ ఆల్రెడీ పక్కన సెర్చ్ చేశారు కదా, నాకు అర్థమైంది అక్కడ మ్యాటర్. లేదక్క. బ్లాక్ రోజెస్ విచ్ కంట్రీ అన్నప్పుడే అర్థమైంది. లేదక్క, నేను అసలు వెతుక్కుంటానా, అది నేను దేశం అనుకుంటానా రాష్ట్రం అనుకుంటా. అయితే ఆన్సర్ ఏంటి ఫైనల్ గా సమీరా? టర్కీ అంట. టర్కీ అక్క. టర్కీ అంట. అవును, పక్క నుంచి వచ్చింది ఆన్సర్. ఓకే, సమీర చెప్పిన ఆన్సర్ టర్కీ అన్న ఆన్సర్ అయితే కరెక్ట్. చూద్దాం ఇంకెంతమంది విన్నర్స్ ఉంటారు ఈ రోజు అయితే కనుక. ప్రస్తుతానికైతే సమీరకి కంగ్రాచులేషన్స్. రైట్, ఇక మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారో చూసేద్దాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే పద్మ, బాగున్నావా? బాగున్నానండి, మీరు? మాది కావాలి శారద. శారద గారు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. బాగున్నారు. భోజనం చేశారా? అయిపోయింది. ఫస్ట్ టైం మాట్లాడతాం. చెప్పండి, ఏం చేస్తారు వంటలు? ఈరోజు పప్పుచారు. ఎందుకని? సోమవారమనా? అవునవును. ఓకే, ఓన్లీ పప్పుచారేనా? దాంట్లో ఇంకేమీ లేవా? ఫ్రై ఏం చేయలేదా? ఓకే, ఎలా ఉంది క్లైమేట్? ఎలా ఉంది? వర్షం పడుతుందా? ఎలా ఉంది మీకు? లేదమ్మా, ఈరోజు కొంచెం మబ్బులు వస్తుంది. ఇప్పుడే కొంచెం. ఓకే ఓకే, ఏంటి మరి విశేషాలు ఏంటి? మాకు చాలా రోజులు అయింది మనం మాట్లాడుకుని. అస్సలు మాట్లాడలేదు నీతో. మాట్లాడలేదు మీరు? ఝాన్సీతో మాట్లాడాను, పల్లవితో మాట్లాడాను. కానీ శారదా పేరు ఎందుకు నాకు బాగా కనెక్ట్ అయ్యింది. లేదు లేదు, నీతో ఈ ఫస్ట్ టైం. అవునా? మరి విన్నావలేదు ఇప్పటి వరకును? హలో, ఇప్పటి వరకు విన్నావలేదా? అయ్యాను, డిప్లో పోయింది. అయ్యో, అందుకే వెయిట్ చేస్తున్నారు. అవునవును. ఓకే, మరి ఏంటి ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు శారదా గారు? ఏదైందా, నా మనవాడు ఉన్నాడు నా దగ్గర. ఇంకా వాడు స్కూల్కి వెళ్తాడు. సరిపోతుందా మీకు? సరిపోతుంది. ఏం చదువుతున్నాడు? 6th. ఓకే, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడా? మీరు చెప్పింది వింటున్నాడా? అయ్యో, చెప్పిన మాట వింటారా? వింటే చెప్పుకోవడానికి ఎందుకు? ఓకే శారదా గారు, మరి ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏమైనా ఒక పాట పాడుతున్నారా, లేకపోతే ఏమైనా టిప్ చెప్తున్నారా? పాట కాదు కానీ టిప్ చెప్తానమ్మా. రోజు ఉదయాన్నే వేడి నీళ్ళల్లో కొంచెం వాము, కొంచెం జీలకర్ర రెండు కలిపి బాగా నూరి మెత్తపొడి కొంచెం వేసి అది ఒక 5 minutes ఉంచి తర్వాత వడగడ్డి తాగితే గ్యాస్ ట్రబుల్ చాలా కంట్రోల్ అవుతుంది. అవును, వేడి వాటర్లో వాము, జీలకర్ర మరగపెట్టిన వాటర్ చాలా మంది ఎక్కువ తాగుతారు. కంట్రోల్ అవుతుంది. అవును, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నా సరే నార్మల్ అవుతాయట. ఒకవేళ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే కనుక ఖచ్చితంగా ఈ టిప్ వాడండి. కానీ హెల్త్ పరంగా కూడా మంచిదే ఇది. జీరా వాటర్ తాగుతూ ఉంటారు. జీరా
వాము జీరా అనేది తాగుతూ ఉంటారు. లైట్గా వేసుకుంటే సాల్ట్ కూడా కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. అలా అయినా తాగొచ్చు, మంచిగానే ఉంటుంది వేడి వేడి నీళ్ళలో. మంచి టిప్ చెప్పారు శారద గారు. మీకోసం క్వశ్చన్. సరేనా. మహాభారతాన్ని రచించిన కవి ఎవరు? కవి మహాభారతాన్ని సంస్కృతంలో రచించిన కవి ఎవరు? సంస్కృతంలో రచించిన కవి నన్నయ్య కాదు, రచించిన కవి. రాసిన కవి కాదు, రచించిన కవి వేరే కవి. మహాభారతాన్ని సంస్కృతంలో. వ్యాస మహర్షినా? కాదు. కొంచెం క్లూ ఇవ్వమ్మా. 1 2 3 4 5 6 7 లెటర్లు ఉన్నాయి. మీకోసం లెటర్లన్నీ కౌంట్ చేస్తున్నా. ఫస్ట్ లెటర్ చెప్పమ్మా కొంచెం. కా. టైం అయిపోయింది శారద గారు, చాలా ఉంది. బట్ ఈ ఆన్సర్ మీకు కొంచెం కష్టమైందేమో. నెక్స్ట్ టైం మరలా ట్రై చేయండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరైనా వచ్చేసేద్దాం. హలో హలో హలో, నమస్తే అండి. హాయ్ మేడం, నమస్కారం అండి. నమస్తే, మీ పేరు? నిహారిక. నిహారిక గారు ఎక్కడి నుండి? వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరిలో ఇక్కడ? నర్సాపురం అండి. నర్సాపురం నుంచి. ఏం చేస్తూ ఉంటారు నిహారిక గారు? అండి, నేను బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తున్నానండి. ఏం చేస్తున్నారు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్? అవును. మరి కాలేజ్కి వెళ్ళలేదా? అంటే ఇవాళ అసలు అంటే వినాయకుడి నిమజ్జనం ఉంది ఇవాళ మా ఏరియాలో. ఓకే, మీరు సెలవు పెట్టారా? అవునవును. మీకు సెలవు ఇచ్చారా? నేనే సెలవు పెట్టాను. ఓకే, మనకి ఇచ్చిన మనం తీసుకున్నారా? మనకే ఎంజాయ్. ఏదైనా ఒకటే కదా మేడం. అవును, బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారా నిహారిక? చేస్తాను మేడం. చేయకపోతే ముసలాళ్ళు చేయడానికి ఏమి ఉండదుగా. అవును. కో ఎడ్యుకేషనా లేకపోతే ఉమెన్సా? కోఎడ్ మేడం. కో ఎడ్యుకేషన్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. కోఎడ్ అయితేనే బాగుంటుంది మేడం, ఉమెన్స్ అయితే బాగోదు. ఏముండదు, కొట్టుకుని వాళ్ళే కొట్టుకోవాలన్నట్టు ఉంటుంది. అవునవును. కో ఎడ్యుకేషన్స్ ద్వారా బెనిఫిట్స్ ఏంటి చెప్పు ఒకసారి. కో ఎడ్యుకేషన్ ద్వారా కొత్త పరిచయాలు, ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ అవుతా ఉంటారు. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే వాళ్ళు మనకి సేవ్ చేస్తారు. అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ లో కూడా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే క్లారిఫై చేస్తారు. చాలా రకాలు ఉన్నాయి మేడం. చాలా సపోర్ట్ చేస్తారు. అవును, చాలా సపోర్ట్ చేస్తారు. వాళ్ళ తరపున వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ తరపున కూడా మనకి సపోర్ట్ చేస్తారు. ఓ సూపర్. అసలు కో ఎడ్యుకేషన్ వల్ల అయితే మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారనమాట అయితే మీకు? ఉన్నారు మేడం. ఓకే సూపర్. అసలు మీరు క్లాసులు మిస్ అయినా సరే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మీకు, ఎలాంటి క్లాసులు మిస్ అయినా. ఒకవేళ క్లాస్ మిస్ అయ్యామనుకోండి, ఆ రోజు ఈవినింగ్ కే ఇంటికి వచ్చి, లేకపోతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళు మా ఇంటికి రావడం, ఇన్ఫర్మేషన్ ఆ సబ్జెక్ట్ ఏదో డిస్కస్ చేశారో కాలేజ్ లో అది మనకి నివృత్తి అయిపోద్ది అనమాట. ఓకే సూపర్. అసలు మూవీస్ కి అట్లా వెళ్తూ ఉంటారు మరి? తక్కువ మేడం, వెళ్తాను కానీ తక్కువ. వెళ్తారు. ఏ మూవీ చూసారు అసలు లాస్ట్ గా? కూలీ మూవీ చూసాను మేడం. ఏది? కూలీ. కూలీ. ఫ్రెండ్స్ తోనా ఫ్యామిలీతోనా? ఫ్రెండ్స్ తోనే వెళ్ళండి. ఎలా ఉంది మూవీ? బాగుంది మేడం, చాలా. మౌనిక సాంగ్ చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు సాంగ్ పాడుతుంది అనమాట నిహారిక. సాంగ్ పాడుతుంది, కమాన్ మేడం. తప్పదు మేడం. కాల్ చేస్తున్నాను, లక్కీ డాలర్ రావట్లేదు. లక్కీ డాలర్ వస్తే లక్కీ డాలర్ రావట్లేదు. ఏం కాదు, సార్ ట్రై చేద్దాంలే. ఓకేనా? అలై పొంగెరా కన్నా నసమలై పొంగెరా ఆనంద మోహన వేణుగానమున ఆలాపనే కన్నా మానసమలై పొంగెరా నీ నవరస మోహన వేణుగానమున అలై పొంగెరా కన్నా నిలబడి వింటూనే చిత్తరువైనాను, నిలబడి వింటూనే చిత్తరువైనాను, కాలమాగినది రాదుల రాయమున యమున మురళీధర యవ్వన అలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా ఈ నవరస మోహన వేణుగానమున ఆలాపనే కన్నా. నిహారిక సూపర్. అసలు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది సాంగ్ లో. అవును మేడం, ఈ సాంగ్ చాలా బాగుంటుంది మేడం. ఓకే నిహారిక, అంటే మొన్న కృష్ణాష్టమికి నేర్చుకున్నాను ఈ సాంగ్. ఓహో, ఎలా జరుపుకున్నారు కృష్ణాష్టమి, వినాయక చవితి ఎలా జరుపుకున్నారు? కాలేజ్ లో
యాక్చువల్లీ కాలేజ్ లోనే మా స్టూడెంట్స్ అందరూ అంటే ఫ్రెండ్స్ అందరూ కూడా ఉట్టి కొట్టారనమాట. ఓకే, మరి వినాయక చవితికి? వినాయక చవితికి కూడా వినాయకుడు నిలబెట్టాం మేడం కాలేజ్ లో. నిమజ్జనం అయిపోయింది మేడం, నిన్న అయింది. నిన్న నిమజ్జనం అయిపోయింది, ధూమ్ ధామ్ చేస్తుంటారు అయితే. బాగా చేశాం మేడం. బాగా చేశారు. ఓకే, నిహారిక కోసం ఒక క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. అడగండి మేడం. క్వశ్చన్ ఆన్సర్ చేయగలిగితే లక్కీ డిప్ రావట్లేదు, లక్కీ డిప్ వస్తే ఆన్సర్ చేయలేకపోతుంది. అయితే మన టైం ఇంకా రాలేదని అర్థం దానికి. ఏమన్నా సేమ్ డైలాగ్ అన్నారు మొన్న కూడా మీరు. ఓకే, ఈ క్వశ్చన్ వచ్చి ఈజీ క్వశ్చనే, చాలా ఈజీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు చేసుకుంటారు? క్లూ ఇవ్వండి మేడం. క్లూ ఇవ్వండి మేడం. నిహారిక మేడం, మన డే కూడా మనకి లేకపోతే ఎలా? ఉమెన్స్ డే కూడా తెలియకపోతే ఎట్లా? ఉమెన్స్ డే ఎప్పుడు చేసుకుంటారు కదా మేడం? క్లూ ఇవ్వండి సెర్చ్. మేడం. ఒక సెకండ్ ఆ టైం ఇస్తాను, సెర్చ్ చేసి లోపుగా. అంతే కదా? మార్చి 8 మేడం. దొరికింది ఆన్సర్ అయితే? సరకలేదు మేడం, మా మదర్ చెప్పారు. చి మా మమ్మీ చెప్పేంత వరకు నువ్వు వెయిట్ చేస్తున్నావు చూడు. చిచ్చి చిచ్చి, మీ ఫ్రెండ్స్ అందరూ టెన్షన్ లో మేడం వచ్చేది కూడా గుర్తు రావట్లేదు మేడం టెన్షన్ లో. అయ్యో ఏం టెన్షన్ అసలు, మార్చ్ 8 అన్నది మనకి ఫిక్స్డ్. అది మేడం. నువ్వు చెప్పిన ఆన్సర్ ప్రస్తుతానికి అయితే కరెక్ట్. కంగ్రాచులేషన్స్. రైట్, ఇక మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. ఇవాళ అందరు కూడా గూగుల్లో బాగా సెర్చ్ చేస్తున్నారు, అర్థమైపోతుంది. మన నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో. హలో, లక్ష్మి అండి. నమస్తే అండి, మీ పేరు? హలో. హలో, మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనంతపురం అండి. అనంతపురం నుంచి. ఇదే ఫస్ట్ టైం కాల్ చేయడం, గతంలో చేశారా? చేశామండి, ఏప్రిల్లో విన్ అయినాను. ఫస్ట్ విన్ అయినాను. అడ్రస్ ఏం తీసుకోవట్లేదు. అంటే ఆగస్ట్ 1, ఏప్రిల్ అంటే అప్పుడు విన్ అయినప్పుడు మీరు ఒక్కరే విన్ అయ్యారా? మీతో పాటు ఏమైనా డ్రా తీసారా ఆ రోజు, లక్కీ డ్రా? చూసామండి, డ్రా ఏం తీయలేదు ఆగస్ట్ లో. ఏప్రిల్ లోను 22 విన్. మొన్న ఆగస్ట్ లో అయితే డ్రా తీసే ఉంటారు ఖచ్చితంగా. లేదండి, చూసామండి. ఆ రోజు మీరు ఒక్కరే విన్ అయ్యారా, ఇంకా ఉన్నారా? ఉన్నారండి. ఉంటే మేబీ తీసుంటారు. అది ఒకవేళ నెక్స్ట్ డే మర్చిపోయినా ఒక 2 days తర్వాత ఖచ్చితంగా దాన్ని డ్రా తీసుంటారు. ఉంటే ఖచ్చితంగా మీ కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటారు. అవునండి. మీది విన్ కాకపోతే తప్ప, విన్ అయితే ఖచ్చితంగా ఒక నెంబర్ తీసుకుని మళ్ళీ కాల్ చేస్తారు, డీటెయిల్స్ తీసుకొని మీ పేరు రాసుకుంటారు. నెక్స్ట్ షోలో ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారు. లాస్ట్ వీక్లో కాకుండా బిఫోర్ లాస్ట్ వీక్లో నేను 4 days అనౌన్స్ చేశాను కూడా, లక్కీ విన్నర్స్వి ఆగస్ట్ మంత్లోనే. అవునండి, నేను చూడలేదండి. మేబీ మీకు రాకపోతే ఉండిపోద్ది, కానీ వస్తే ఖచ్చితంగా కాంటాక్ట్ చేస్తారు. ఓకే, మరి లక్ష్మి గారు చెప్పండి. ఏం చేస్తూ ఉంటారు? ఎక్కడి నుంచి అన్నారు కాల్? అనంతపూర్ అండి. అనంతపూర్. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మరి గతంలో మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటో గుర్తుందా మీకు? ఆగస్ట్ లో వచ్చేసి నువ్వే కావాలి, ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే సాంగ్ కి పాడిన వాళ్ళ పేర్లు అడిగారండి. ఓ, మీకు గుర్తుంది అయితే గట్టిగా. అవునండి. కాకపోతే ఆ రోజు ఎవరు విన్ అయి ఉంటారు. ఎక్కువ మంది విన్ అయితే డ్రా తీస్తారు కాబట్టి లక్కీ డ్రాలో వేరే వాళ్ళకి వెళ్ళి ఉంటుంది. మీదైతే కనుక ఖచ్చితంగా కాల్ చేస్తారు. సో ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను ఒక క్వశ్చన్ అడగాలి అంటే మీరు ఏదో ఒక క్వశ్చన్, ఒక పాట పాడాలి, లేదంటే ఒక టిప్ చెప్పాలి. ఫేస్ జిడ్డుగా ఉండకోకుండా ఉండాలంటే శనగపిండి పెరుగు కలుపుకొని పట్టించుకుంటే జిడ్డుగా ఉండదండి ఫేస్. ఓకే, ఫేస్ అంతా ఏమన్నా జిడ్డుగా ఆయిలీగా ఉంటే కనుక శనగపిండి పెరుగు కలిపి పెట్టుకుంటే అది పోతుందంట, నీట్గా ఫ్రెష్గా ఫేస్ ఉంటుందంట. ఈ టిప్పు లక్ష్మి గారు చెప్పారు. ఎవరికైనా యూజ్ అయితే కనుక ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు కూడా ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నా. సరే అండి, ఈజీగా అడగండి. ఓకే, ఒక్కసారి కూడా యుద్ధం జరగని ఏకైక దేశం ఏది? కొంచెం క్లూ ఇస్తారండి. ఒక 4 అక్షరాలు ఉంటుంది, ఒక దేశం. ఆ దేశంలో ఒక్కసారి కూడా యుద్ధం జరగలేదంట. ఎంత మంచి దేశం అసలు అది. జపాన్ అండి, అమెరికానా? అవి కాదు, ఆల్రెడీ జరుగుతున్నాయి అవి కాదు. ఒక్కసారి కూడా యుద్ధం జరగని ఏకైక దేశం, 4 అక్షరాలు వస్తుంది. ఆస్ట్రేలియా అండి? కాదు. ఇంగ్లాండ్ అండి? కాదు, అవన్నీ జరిగేవే.
జరగనివి అసలు ఒక్కసారి కూడా జరగలేదు ఇప్పటికి వచ్చి, ఒక్కసారి కూడా యుద్ధం జరగలేదు ఆ దేశంతో. థాయిలాండ్ అండి. కాదు, టైం అయిపోయింది. ఈ క్వశ్చన్ ఎవరికైనా వచ్చుంటే బాగుండని అనుకుని ఉంటారు. సో ఏం కాదు, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి లక్ష్మి గారు. బాయ్. మన నెక్స్ట్ కాలర్ ఎవరైనా వచ్చేసేద్దాం. హలో హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మీకు సిగ్నల్ లేనట్టుంది. హలో, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు విజయదుర్గ గారు అన్న వర్డ్ అయితే వినిపించింది. కడప నుంచి అంటున్నారా? తాడేపల్లిగూడెం, కానీ వాయిస్ బ్రేక్ అయి వస్తుంది. ఏంటి, వర్షం వస్తుందా ఏంటి మీకు? అది మాకు వినాయకుడి ఊరేగింపు జరుగుతుంది పక్కన. ఓహో, అందుకని మీ వాయిస్ అయితే బ్రేక్ అయిపోతుంది, టక్ 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 మని. కాల్సి మాట్లాడేవు, ఇంక నాకు ఫోన్ అదేమో అనుకున్నాను, కరెక్ట్గా నువ్వు అయ్యో, వాయిస్ అయితే బ్రేక్ అయిపోతుంది విజయదుర్గ గారు, మీ వాయిస్ కట్ అయిపోతుంది, కొంచెం కొంచెం వినిపిస్తుంది. తాడేపల్లి కూడా అన్నారు, అది అర్థమైంది. వినాయకుని ఊరేగింపు అన్నారు, అది అర్థమైంది. హలో హలో, కట్ అయిపోయినట్టుందండి కాల్ అయితే. మళ్ళీ ఒకసారి ట్రై చేయండి వీలైతే. మన నెక్స్ట్ కాలర్ ఎవరైనా వచ్చేసేద్దాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? దేవి. దేవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరిలో ఎక్కడా? చిన్నమీరం. మరొకసారి చెప్పరా? చిన్నమీరం. ఓకే, ఏం చేస్తూ ఉంటారు దేవి గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఇదే ఫస్ట్ టైమా కాల్ చేయడం, గతంలో కాల్ చేస్తారా? ఇదివరకు చేశాను, లక్కీ డిప్లో రాలేదు. అయ్యో, ఏం క్వశ్చన్ అడిగారు అప్పుడు? అప్పుడు ఏదో పొడుపు కదా అడిగారమ్మా, చెప్పాను. గుర్తులేదా? గుర్తు రావట్లా. గుర్తు రావట్లే. ఎందుకు అంత సాఫ్ట్గా ఉన్నారు? మీరు అంత కూల్గా ఉంటారా, లేదంటే చాలా రఫ్గా ఉంటారా? రఫ్గా ఉండను. రఫ్గా ఉండరా? చాలా కూల్గా స్మూత్గా. ఎలాంటి గొడవలకి వెళ్ళరా? వెళ్ళరు అసలు, గొడవ పడరు ఎవరితోని? భయం నాకు. భయం. ఎవరైనా వచ్చి గొడవ పడితే సైలెంట్ అయిపోతారా? ఏమో, ఆ సిచ్యువేషన్ తెచ్చుకోను. ఆ సిచ్యువేషన్ బట్టి అసలు గొడవ పడతారా? మామూలుగానే అరుస్తారా? ఎప్పుడైనా మరీ కోపం వస్తే. కోపం వస్తే. మీ హస్బెండ్ మీద అరుచేవారా? అరుస్తారా అసలు? హలో, ఏదైనా. హలో, పక్కనే ఉన్నారా? పక్కనే ఉన్నారు. అయితే మన సీక్రెట్స్ మాట్లాడొద్దులే. మీరు అరుస్తారా అరవరు అసలు? కోపం వస్తే అరుస్తా, 2-3 సార్లు మెల్లిగా చెప్తాను. వినకపోతే ఒక అరుపు అరుస్తారు, అరుస్తా, అప్పుడు వింటారు. అంతేనా? అప్పుడు వినిపించుంటారు. అంతే, వినేలాగా అరుస్తాంలే. సరే, అయితే నేను మీకోసం క్వశ్చన్, టైం అయిపోతుంది కాబట్టి క్వశ్చన్ ఇచ్చేస్తున్నా. యాక్చువల్లీ మీరు టిప్ చెప్పాలి, చెప్పకుండానే ఇస్తున్నాను మీకైతే. ఓకే, క్వశ్చన్ వచ్చి, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పాల ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఏది? తెలంగాణలో పాల ఉత్పత్తి చేసే జిల్లానా? ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా. కరీంనగరా? కాదు. తెలంగాణలో పాల ఉత్పత్తి చేసే రాష్ట్రమా? రాష్ట్రం కాదు, జిల్లా. తెలంగాణనే రాష్ట్రం, అందులో ఎక్కువగా పాల ఉత్పత్తి చేసే జిల్లా, డిస్టిక్. నిజామాబాదా? కాదు. ఇస్తారా? ఒక 5 అక్షరాలు ఉంటుంది. 5 అక్షరాలా? అందులో సగం నేను చెప్పేసాను జిల్లా అని, మిగిలింది మీరు చెప్పాలి. 5 అక్షరాలు 2 అక్షరాలు జిల్లా అని చెప్పాను, మిగిలిన 3 అక్షరాలు మీరు గెస్ చేయాల్సి ఉంటుంది. బట్ కానీ మీరు గెస్ చేయలేదు, టైం కూడా అయిపోయింది. ఇవాళ మనకి షో టైం కూడా అయిపోయింది, కానీ చాలామంది కాలర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఏం కాదు, రేపు మళ్ళీ మన ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ఖచ్చితంగా కాల్ చేసి మీరు శారీని గిఫ్ట్గా పొందొచ్చు. ఆల్రెడీ విన్ అయిన వాళ్ళు కాస్త గ్యాప్ తీసుకోండి, మిగిలిన వాళ్ళు కూడా విన్ అవ్వాలి కదా. ఇన్ కేసు విన్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటే, మా వాళ్ళు ఆల్రెడీ కాల్ చేస్తున్నారంటే, కొంతమంది లిఫ్ట్ చేస్తున్నారు, కొంతమంది లిఫ్ట్ చేయట్లేదు అంటున్నారు. సో మీ నెంబర్స్ ఏమైనా కనుక చేంజ్ అయినా, ఇన్ కేసు మీరు వస్తే కనుక నెంబర్ చూసి కాల్ బ్యాక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీరు కాల్ లిఫ్ట్ చేయకుండా మీ అడ్రస్కి శారీ రావాలంటే కష్టం కదా.
ఇంకొంతమందివి ఏంటంటే అడ్రస్లు మిస్ అవుతున్నాయి. ఏం టెన్షన్ పడద్దు. ఇన్ కేసు మిస్ అయినా సరే మీరు చెప్తే కనుక ఖచ్చితంగా మీకు శారీ గెలిచిన వాళ్ళందరికీ వస్తుంది. సరే, చూసారు కదండి, ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులు స్పాన్సర్ పై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, హైదరాబాద్. బాయ్.